నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు మీ ఇంట్లో ఇలాంటి శంకరపాలి రెసిపీని ఒక్కసారి కూడా ట్రై చేసి ఉండరు. ఈ రెసిపీ అనేది చూడడానికి అలానే తినడానికి సాఫ్ట్ అండ్ టేస్టీగా సూపర్గా అయితే ఉంటుంది. ఈ రెసిపీ అనేది ఇంట్లో తయారు చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్. మనం బయట నుంచి తెచ్చుకునే దానికంటే ఇలా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్రాసెస్ అయితే చూసేద్దామా. ముందుగా అయితే ఏదైనా ఒక పళ్ళాన్ని అయితే తీసేసుకోండి. మనకి పిండి కలపడానికి అనువుగా ఉండేదాన్ని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను 1 కేజీ మైదా పిండితో శంకరపాలిని ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో అయితే చెప్తున్నాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా 1 కేజీ మైదా పిండి తీసుకొని అందులో ఇప్పుడు 1 స్పూన్ వరకు అన్నమాట వామును అయితే యాడ్ చేసేసుకోవాలి. వాము డైరెక్ట్గా వేయకుండా ఇలా చేతిలో రఫ్ చేసి యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత కలోంజీని 1 స్పూన్ వరకు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా కలోంజీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు జీరాని కూడా యాడ్ చేసేసుకోవాలి. జీరా అనేది మీరు కొంచెం తగ్గించి యాడ్ చేసుకున్నా పర్లేదు, లేదంటే 1 స్పూన్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని దీన్ని అన్నిటినీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత మనం డాల్డాని లేదా గీనైనా ఈ రెండింటిలో ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ డాల్డా అనేది బాగా వేడి చేసి ఆ వేడి నూనెని అనమాట ఇప్పుడు డాల్డాని ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. డాల్డా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం బయట షాప్లో తింటాం కదా, ఆ టేస్ట్ కావాలంటే మాత్రం తప్పకుండా అయితే డాల్డా యాడ్ చేసేసుకోండి. లేదు అంటే గీ కూడా బాగా హీట్ చేసుకొని అయితే యాడ్ చేసేసుకోవాలి. మనం డాల్డా అనేది వేడిదే యాడ్ చేస్తాం కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా అనమాట ఉండలు లేకుండా బాగా అయితే మిక్స్ అయ్యే విధంగా అయితే ఫస్ట్గా అయితే కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా అనమాట పిండి మొత్తం డాల్డా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఆ పిండిని చేతిలో పట్టుకొని ఉండలా చేస్తే కరెక్ట్గా అనమాట ఉండలా అయితే వచ్చేయాలి. చూసారు కదా ఎంత మనకి డాల్డా అనేది కలిసిందని ఈ విధంగా అనమాట తెలుస్తుంది. అది ఉండ కట్టకపోతే డాల్డా అనేది చాలలేదు అని అర్థం. సో అప్పుడు ఇంకొంచెం డాల్డా అనమాట యాడ్ చేసేసుకోండి. ఇప్పుడైతే డాల్డా అయితే మనకి సరిపోతుంది. కేజీకి 1 కప్పు డాల్డా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే అనమాట మనకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ అనేది పడుతుంది. కంప్లీట్గా 1/2 లీటర్ వాటర్ కాదు, ఇంకొంచెం తక్కువ అంటే ఒక టీ గ్లాస్ వాటర్ అనేది ఉండిపోతుంది. సో పక్కా కొలతలతో చెప్తున్నాను, వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఈ విధంగా అనమాట వాటర్ని కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ మనం చపాతీని అయితే ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా అనమాట ఈ ముద్దను అనమాట ప్రిపేర్ చేసేసుకోవాలి. చపాతీకి మనం కొంచెం మెత్తగా చేస్తాం కదా, దీన్ని అనమాట కొంచెం గట్టిగా అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా అనమాట పిండి అనేది ఉండాలి. మొత్తం పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట ఒక 20 to 20 మినిట్స్ అనమాట పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా మూత పెట్టి కాకుండా దీని మీద ఏదైనా ఒక క్లాత్ని అనమాట తడి చేసుకొని ఈ విధంగా పెట్టుకోవడం వల్ల అనమాట పిండి అనేది స్మూత్గా అయితే అవుతుంది. సో మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా క్లాత్ కంపిన తర్వాత దీన్ని ఒక 20 to 25 మినిట్స్ పక్కన పెట్టుకొని దాని తర్వాత దీన్ని పిండిని తీసుకొని దాన్ని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అనమాట ఇంకొకసారి అనమాట మనం పిండి అనేది రెడీ చేసుకునేటప్పుడు ఎలా ఒత్తుకుంటామో అలా అయితే ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని చిన్న ఉండలుగా అయితే చేసేసుకోవాలి. మీరు పామడానికి దేని మీద అయితే మనము ఈ చపాతీలాగా పాముతాము అది మీకు కొంచెం పెద్దగా ఉందనుకోండి, పెద్ద ఉండలు తీసుకోండి. కొంచెం చిన్నగా ఉందంటే చిన్న ఉండలు అయితే తీసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అనమాట ఉండలన్నీ కూడా రెడీ అయితే చేసేసుకొని దాని మీద మీరు చేసినంత వరకు కూడా ఆ తడి క్లాత్ అనేది పెట్టుకుంటే చాలా మంచిది. అది ప్రిపేర్ చేసేలోపు ఆయిల్ అనేది హీట్ ఎక్కడం కోసం ముందుగా అయితే ఒక కడాయిని అయితే తీసేసుకోండి. ఆ కడాయిలో మీరు ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం చింతపండు అయితే యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం చేసే ఐటమ్స్ అనేవి ఆయిల్ పీల్చకుండా ఉండడం కోసం. దాని తర్వాత ఇప్పుడు మనం ఉండలుగా చుట్టుకున్నాం కదా, దాన్ని అనమాట కింద కొంచెం పిండి వేసేసి మనం చపాతీలు ఎలా తయారు చేస్తామో అలానే పాముకోవాలి. చాలా అంటే చాలా పలుచగా పాముకోవాలండి, మరీ ఒత్తుగా అయితే పాముకోకండి. ఎందుకు అంటే పలుచగా చేస్తే అవి తినడానికి అలానే తర్వాత ఫ్రై అవ్వడానికి చాలా తక్కువ టైం అయితే పడుతుంది. లావుగా చేయడం వల్ల ఏంటి అంటే ఫ్రై అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కొన్నిసార్లు మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే అవి లోపల అనమాట మెత్తగా అయితే
అయితే ఉండిపోయి ఫ్రై అవ్వకుండా ఉంటాయి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎంత పలుచగా అయితే పంపుతున్నానో మీరు కూడా అదే విధంగా అయితే చేసేసుకోవాలి. మనం చపాతీకి ఎలా తయారు చేస్తామో అదే విధంగా అనమాట. చపాతీ కంటే కొంచెం లైట్గా పలుచగా చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అనమాట చపాతీ టైప్లో అనమాట రౌండ్గా కానీ మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే పాముకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తున్నాను కదా, ఇలాంటి దాంతో అయినా మీరు కట్ చేసేసుకోవచ్చు, లేదంటే చాక్తో అయినా సరే కట్ చేసేసుకోవచ్చు. సో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసేసుకోండి. అలాంటిలో ఏం ప్రాబ్లం లేదు. తిన్నగా కూడా కట్ చేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా అయితే ఏంటి అంటే కొంచెం షేప్ అయితే బాగా కనిపిస్తుందని అయితే మీకైతే చూపించాను. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఇలా దగ్గరగా వేసిన ప్రాబ్లం అసలు ఏం లేదు. కట్ అయిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తే ఆటోమేటిక్గా అవి డివైడ్ అయిపోతాయి, సపరేట్ అయితే అయిపోతాయి. సో వీటిని అనమాట పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిపోయింది. ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో అనమాట మనం పక్కన పెట్టుకున్నాం అనమాట యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెము ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా అనమాట జాలితో కొంచెం కిందికి మీదకి అయితే కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే అనమాట బాగా అయితే ఫ్రై అవుతాయి. సో ఈ విధంగా అనమాట తిప్పుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి అనమాట రొటేట్ చేసి అటు సైడ్ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అనమాట బయటకి అయితే తీసేసి వీటిని ఒక న్యూస్ పేపర్ అనమాట కింద వేసేసి దానిపై అనమాట వీటిని అనమాట చల్లార్చుకోవాలి. డైరెక్ట్గా అలానే స్టోర్ చేసుకుంటే త్వరగా అయితే మెత్తబడిపోతాయి. సో వీటిని ఏం చేయాలంటే ముందుగా ఏదైనా ఒక న్యూస్ పేపర్లో కానీ ఏదైనా ఒక పళ్ళెంలో కానీ వీటిని అనమాట కొంచెం బాగా చల్లార్చిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే ఇవి ఎన్ని మంత్స్ అయినా సరే అంతే టేస్టీగా అయితే ఉంటాయి. కాకపోతే మనం గాలి వెళ్ళకుండా అయితే చూసేసుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయావో. దీనికోసం మీకు ఎక్కువ ప్రాసెస్ అస్సలేం ఉండదు. జస్ట్ మన దగ్గర మైదా అండ్ ఆయిల్ ఉంటే సింపుల్గా అయితే తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ దీపావళికి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా సైడ్ అయితే దివాళీకి ఇలాంటి ఐటమ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. మీ సైడ్ చేస్తారో లేదో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. బాయ్.
నాకు తెలిసినంత వరకు ఈ గులాబీ పూల రెసిపీని ఇంత ఈజీ అండ్ సింపుల్ వేలో ఎవ్వరు కూడా చెప్పి ఉండరు. సో ఈ వీడియో మీకు ఎవరికైనా సరే గులాబీ పూలు అంటే ఇష్టం ఉండి చేసుకోలేని వారి కోసం అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా.
ముందుగా ఏదైనా ఒక బౌల్తో 4 కప్పుల వరకు రైస్ని అయితే తీసుకొని దాన్ని ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత ఈ రైస్ని అనమాట ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని అందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొద్దిగా అనమాట మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే ఫాలో అవ్వండి. గులాబ్ రెసిపీ తినడం ఇష్టం ఉండి చేసుకోలేని వారి కోసం అయితే ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఇలా అనమాట ఏదైనా ఒక మిక్సర్ జార్లో కొంచెం రైస్ని వేసి అందులో కొంచెం వాటర్ని వేసి బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత మెత్తగా అయితే గ్రైండ్ అవ్వాలి. కొంచెం కూడా అందులో అనమాట నూకలా అయితే అస్సలు ఉండకూడదు. సో ఈ విధంగా ఏదైనా ఒక బౌల్లో మొత్తం గ్రైండ్ చేసేది కొంచెంగా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో అనమాట ఆ రైస్లోనే 1 కప్పు వరకు పంచదారను కూడా యాడ్ చేసేసుకోవాలి. మీరు కొంచెం షుగర్ తినే వాళ్ళు అయితే 1.5 కప్పు అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసేసుకొని దీన్ని ఆ బౌల్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేసుకొని ఇది ఏ స్ట్రక్చర్లో ఉండాలో నేనైతే కంప్లీట్గా చూపించబోతున్నాను. చూడండి, ఈ విధంగా గంటని తీస్తే ఇలా చేతితో ఇలా అంటే మనకి గంట అనేది కనిపించాలి. సో ఆ విధంగానే ఉంటేనే అవన్నమాట మనకి పువ్వులు అనేవి బాగా అయితే వస్తాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నువ్వులు అలానే కొంచెం 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అనమాట యాడ్ చేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ అనేది 1 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. దీనికోసం ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. జస్ట్ మన దగ్గర బియ్యం, షుగర్ అలానే నువ్వులు అలానే ఇలాచీ పౌడర్ ఉంటే సరిపోతుంది. దీనికోసం పెద్ద ప్రాసెస్ అస్సలు ఏమి ఉండదు. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని అయితే పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిని అయితే తీసుకొని కడాయిలో ఆయిల్ అనేది మీరు పువ్వులు ఫ్రై చేసుకోవడానికి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే మనం గులాబీ పువ్వులు వేసే పాత్ర పరికరాన్ని అనమాట ఆయిల్లో బాగా అయితే హీట్ చేసేసుకోవాలి. ఇలా బాగా హీట్ ఎక్కిన తర్వాత దాన్ని అనమాట ఇప్పుడు ఉన్న రుబ్బులో అయితే ఈ విధంగా అనమాట ముంచేసి దీన్ని అనమాట మళ్ళీ ఆయిల్లో పెట్టి ఒక 2 టైమ్స్ పైకి కిందకి చేసిన తర్వాత ఏదైనా ఒక చాక్తో కానీ లేదంటే ఏదైనా పుల్లతో కానీ దాన్ని అనమాట కొంచెము సైడ్కి ఇలా రఫ్ చేస్తే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అనమాట చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా ఫ్లేవర్ అనేది కిందకు వచ్చేస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం అనమాట ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ అనేది అస్సలే ఉండదు. సో మీరు చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయితే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుందో. ఈ విధంగానే మిగతా ఫ్లేవర్స్ అన్నీ కూడా అయితే వేసేయాలి ఒక్కొక్కటిగా. ఇలా వేసిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టుకొని ఏదైనా ఒక పేపర్ అనేది కింద వేసి ఆ పేపర్ పై అనమాట ఇవి చల్లార్చేంత వరకు అయితే ఒక్కొక్కటిగా అయితే పేర్చుకోవాలి. అప్పుడే దీనికి ఏదైనా ఆయిల్ ఉన్న తర్వాత ఇవి త్వరగా చల్లారై మనం డబ్బాలో స్టోర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఏంటంటే వేడివేడిగా హీట్గా ఉండేటప్పుడు అనమాట మనం డైరెక్ట్గా డబ్బాలో స్టోర్ చేసుకుంటే అవి చాలా మెత్తగా అయితే అయిపోతాయి. సో మీరు ఎప్పుడైనా ఏ వస్తువైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం అవి బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసేసుకోవాలి. అప్పుడే అనమాట అవి క్రంచీగా అయితే ఉంటాయి. చూసారు కదా ఈ రెసిపీ అనేది ఎంత సింపుల్గా ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకైతే రెడీ అయిపోయాయో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే ఆ రెసిపీ చేసి అప్లోడ్ చేస్తాను. మరాఠీ స్టైల్ కాస్తా నమ్కీన్ రెసిపీని మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు మీ ఇంట్లో ఉండే వాళ్ళకి తప్పకుండా అయితే నచ్చుతుంది. ఈ స్నాక్ అనేది ఇంట్లో తయారు చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్. సో ఈ రెసిపీ మొత్తం అనమాట ఫుల్గా పక్కా కొలతతో అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే వాచ్ చేసేయండి. లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. మీరు రెడీ కదా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా అయితే ఒక పళ్ళాన్ని అయితే తీసేసుకోండి. ఆ పళ్ళెంలో ఒక 1/2 kg వరకు మైదా పిండిని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా మైదా యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అనమాట వాముని అయితే తీసేసుకొని ఈ విధంగా వాముని నలిపి యాడ్ చేసేసుకోవాలి. డైరెక్ట్గా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేసి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా అయితే తెలుస్తుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే
ఒక హాఫ్ స్పూన్ వరకు అనమాట జీరాని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలానే ఇంకొక హాఫ్ స్పూను కలుంజీ కూడా యాడ్ చేసేసుకోవాలి. కలుంజీ అన్న ఆనియన్ షీట్స్ అన్న రెండు ఒక్కటేని, రెండింటిలో ఏది చెప్పినా మార్కెట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ పిండికి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగా అనమాట మొత్తం మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కనైతే పెట్టేసుకొని ఇప్పుడు మీరు ఇందులో గీ యాడ్ చేయాలనుకుంటే గీ, లేదు అంటే డాల్డా యాడ్ చేయాలనుకుంటే డాల్డా అయితే యాడ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ 1/2 కేజీ మైదా పిండికి 1/2 కప్పు వరకు డాల్డాని అయితే తీసేసుకుంటున్నాము. తీసుకొని బాగా హీట్ చేసుకొని అప్పుడే యాడ్ చేయాలి. ఎప్పుడైనా సరే గీ కానీ డాల్డా కానీ రెండింటిలో ఏదైనా సరే బాగా హీట్ చేసి యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగా అయితే తెలుస్తుంది. ఇక్కడ నేను బయట మనం కొన్ని తింటూ ఉంటాం కదా, ఆ స్టైలు ఆ ఫ్లేవర్ రావడం కోసం డాల్డా అయితే యాడ్ చేశాను. నార్మల్గా మీకు ఆ ఫ్లేవర్ రాకపోయినా పర్లేదు అనుకుంటే మాత్రం గీ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా వేడివేడిగా ఉంటుంది కాబట్టి పిండిని కొంచెం కొంచెంగా అనమాట కలుపుకుంటూ ఉండాలి. మీకు కొంచెం వేడి ఎక్కువ అనిపిస్తే అప్పుడు స్పూన్తో అయితే కలుపుకోవాలి. సో ఈ విధంగా అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి అనేది మనకి బాగా డాల్డా పట్టిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి పిండికి డాల్డా సరిపోయిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే మనం పిండి అనేది ఇలా చేతిలో పట్టుకుంటే రౌండ్ షేప్లో అయితే వస్తుంది. సో అదనమాట ఉండలా అయితే కడుతుంది. మనం డాల్డా సరిపోకపోతే అలా ఉండలా అయితే అస్సలు కట్టదు. ఇలా ఉండలా కట్టింది అంటే మాత్రం డాల్డా అనేది బాగా సరిపోయిందని అర్థం. సో గీ వేసినా కూడా రెండింటిలో ఏది వేసినా కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే బయట ఫ్లేవర్ కావాలి అనుకుంటే డాల్డా వేయండి, లేదు మంచి హెల్తీ కావాలనుకుంటే గీ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా గీ మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే సరిపడినంత వాటర్ని కూడా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అదే ప్రాసెస్, ఇంకేం ప్రాసెస్ అస్సలేం ఉండదు. ఈ చపాతీ ప్రాసెస్లో అనమాట మనమైతే పిండిని ముద్దగా అయితే తయారు చేసేసుకోవాలి. ఇలా ముద్దగా అయిన తర్వాత దీన్ని కవర్ చేసేసుకొని ఒక 20 to 25 minutes అనమాట పక్కనైతే పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి అనేది కొంచెం దగ్గర అవ్వడం కోసం అనమాట ఈ విధంగా అయితే చేస్తున్నాము. చూసారు కదా, మనం ఎప్పుడైనా సరే చపాతీ చేసేటప్పుడు కూడా పిండిని ముందు కలుపుకొని తర్వాత దాన్ని ఒక 10 minutes 20 minutes రెస్ట్ ఇస్తూ ఉంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్. ఇప్పుడు ఇదనమాట ఒక బౌల్లో అయితే వేసేసుకొని దీన్ని కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు కవర్ చేసుకునేటప్పుడు ఇలా మూత పెట్టుకున్నా పర్లేదు, లేదంటే ఏదైనా క్లాత్ని తడి చేసి దాని మీద వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసేసుకొని అందులో ఒక 2 నుంచి 3 కప్పుల మైదాని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా మైదా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అనమాట ఒక 3 నుంచి 4 స్పూన్ల డాల్డా కానీ గీ కానీ లేదు అంటే వేడివేడి ఆయిల్, ఈ మూడిట్లో ఏది తీసుకున్నా పర్లేదు. డాల్డా కానీ మైదా కానీ తీసుకుంటే గీ కానీ తీసుకుంటే ఏమిటవుతుందంటే ఇది మనం కలిపేటప్పుడు చూసారు కదా ఈ స్ట్రక్చర్లో ఉంటుంది, కానీ కొంతసేపటి తర్వాత ఒక 10 to 15 minutes ఇలా అయ్యింది అనుకోండి, అప్పుడు అది దగ్గరికి అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ వేస్తే ఏంటి అంటే మనం ఇప్పుడు ఎలా కలిపామో అలానే ఉంటుంది. సో మీరు వెంటనే చేసేస్తామంటే గీ కానీ డాల్డా కానీ వేసుకోండి. మీరు చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది అనుకుంటే మాత్రం ఆయిల్ అనేది వేసుకోవాలి. లేదు అంటే డైరెక్ట్గా ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. మనం అక్కడ అప్లై చేసేటప్పుడు అనమాట గీ అప్లై చేసేసి దాని మీద కొంచెం మైదా పిండి చల్లేసినా కూడా సరిపోతుంది. సో మనం పక్కన పెట్టుకున్న పిండిని తీసి ఈ విధంగా అనమాట బాగా ఒకసారి ఒత్తుకొని దీన్ని అనమాట ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అయిపోండి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే తయారు చేసేసుకోవచ్చు. కొత్తగా తయారు చేసే వాళ్ళకి కూడా చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా నేను ప్రతి ఒక్క వీడియో కూడా చేస్తూ ఉంటాను. సో మీకు ఇంకేదైనా వీడియో కావాలంటే మన ఛానల్లో అయితే చూడండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని కవర్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా ఇవన్నీ కూడా మనం పామి చేసేటప్పటికి టైం పడుతుంది కదా, అప్పటి వరకు గాలి పడితే ఉండలు అనేవి గట్టిగా అయిపోతాయి. సో దాన్ని కవర్ చేసుకుంటూ ఒక్కొక్క వండ బయటకు తీసుకుంటూ మనమైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని అయితే రౌండ్ షేప్లో అయితే చేసేసుకోవాలి.
మనం రౌండ్ షేపే కాదు, మనం చపాతీలు ఎలా పాముతామో అలానే పాముకోవాలి. దీనికి ఎటువంటి షేప్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మనం ఇది కట్ చేసేటప్పుడు అనమాట పెద్దగా రౌండ్గా అయితే చేసేసి దాన్ని అనమాట కొంచెం ఆయిల్ కానీ గీ కానీ డాల్డా కానీ ఏదైనా ఒకటి అనమాట అప్లై చేయాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఒక బౌల్లో, దాన్ని అనమాట ఇప్పుడు దీనికి కొంచెం లైట్గా అయితే అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడే అనమాట మనకి పొరల్లా అయితే వస్తూ ఉంటుంది. మీరు చపాతీలు పామే దానిపై చేస్తే చిన్నగా అయితే వస్తాయి. అప్పుడు అనమాట మీరు చిన్న చిన్న ఉండలు అయితే తీసేసుకోండి. ఇప్పుడైతే పెద్ద చేయాలి కాబట్టి నేనైతే ఇక్కడ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అనమాట చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో అనమాట అప్లై చేసేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్నాం కదా మైదా అలానే గీ, దాన్ని అనమాట కొంచెం కొంచెంగా అయితే అప్లై చేసేసుకోవాలి. ఇలా 4 వైపులు కూడా వేసుకొని దాన్ని స్పూన్తో కానీ లేదంటే మీ చేయితో కానీ ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా అనమాట అప్లై చేసేసుకొని దీన్ని దగ్గరగా రోల్ చేసుకోవాలి. ఇలా చిన్నగా దగ్గరగా బాగా రోల్ చేసుకుంటే ఏంటంటే మనం చేసేటప్పుడు అనమాట పొరలుగా వస్తాయి అన్నమాట. సో దానికోసమే మీకైతే ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ విధంగా అనమాట చిన్నగా దగ్గరగా అయితే రోల్ చేసుకుంటూ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు 2 సైడ్లు కూడా కొంచెం అనమాట కట్ చేసేసుకోవాలి. అంతే, మొత్తం ఈక్వల్గా ఉండే విధంగా అయితే చూసేసుకోండి. తర్వాత అనమాట మనకి ఎంత పీసెస్ కావాలో అంత పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలి. మీరు చిన్నవి చేయాలనుకుంటే చిన్నవి కట్ చేసేసుకోండి, లేదు అంటే కొంచెం పెద్దవి కట్ చేయాలంటే పెద్దవి కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా కూడా మనం చపాతీ కాకుండా చపాతీ పిండితో పరోటా చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అయితే ఉంటుంది. కాకపోతే అక్కడ మనం గీ కానీ ఆయిల్ కానీ మధ్యలో అప్లై చేయడానికి యూస్ చేస్తాము. ఇక్కడ ఏంటి అంటే మైదా పిండితో కలిపే ఆయిల్ కానీ గీ కానీ అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో ఇలా చిన్నగా చేసుకున్న తర్వాత ఈ విధంగా అనమాట రౌండ్గా అనమాట మనం చపాతీలు పూరీలు చేస్తాం కదా, అదే విధంగా రౌండ్గా అయితే చేసేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిలో అనమాట చపాతీలా చేసిన తర్వాత అందులో కొంచెం మనం మైదా కలిపిన గీ కానీ డాల్డా కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకోవాలి బాగా అంటడం కోసం. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట ఫోల్డ్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా సగానికి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ అప్లై చేసేసుకొని దాన్ని అనమాట ఇంకొక సగానికి అనమాట ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం పరాటా చేసేటప్పుడు ప్రాసెస్ చూసారా, మడత పెడతాము, సేమ్ అదే ప్రాసెస్. దాని తర్వాత దీనికి ఎలాంటి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, పామవలసిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ అలా ఫోల్డ్ చేసేసి దాన్ని మీ దగ్గర ఫోక్ ఉంటే ఫోక్తో చిన్న కన్నాలు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఒక కడాయిని అయితే పెట్టుకొని కడాయిలో ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో చింతపండు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా చింతపండు అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత చింతపండు హీట్ ఎక్కిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న వాటిని అన్నింటినీ కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ క్లిప్ మిస్ అయింది, సో అందుకే యాడ్ చేయలేకపోయాను. మీరు మాత్రం ఫ్రై చేసుకుంటే ఈ విధంగా అన్నీ కూడా రెడీ అయిపోతాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ఇప్పుడైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఈ రెసిపీని ఇంట్లో అయితే తయారు చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈ రెసిపీ చేయడం చాలా అంటే చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.